హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. నా పేరు రామకృష్ణ. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామమోహన్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, వైఎస్ విజయలక్ష్మి గారు తన కొడుకు జగన్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారండి. తన కొడుకుని కోడల్ని అస్సలు నమ్మకూడదు అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో దీనిపై మీరేమంటారు? అసలు ఏమైందంటారు? వైఎస్ విజయం గారు కొడుకు నమ్మొద్దు అనడానికి లేదా అసలు వాళ్ళిద్దరు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అసలు వాళ్ళ మీద ప్రజలకు నమ్మకం లేదు. ముందు బేసిక్గా సరస్వతి పవర్ గురించి ఈ గొడవలన్నీ సరస్వతి పవర్లో ఏ షేర్లు వాటాలు ఒప్పందాల మీద వాళ్ళిద్దరు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం విజయలక్ష్మి గారు షర్మిల గారికి ట్రాన్స్ఫర్ చేశారు. అలా చేయటానికి వీలేదని చెప్పి జగన్ రెడ్డి గారి గొడవ. విషయం ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఆ సందర్భంలో జరుగుతున్న గొడవలు, ఆస్తుల గొడవలు, ఆ సెటిల్మెంట్కి వచ్చినప్పుడు జగన్ రెడ్డి గారి ప్రపోజల్ ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడకూడదు షర్మిల. అప్పటికి ఆవిడ మాట్లాడటం మొదలుపెట్టింది. మర్డర్ జరిగిన తర్వాత వారిద్దరికి ఉన్న అభిప్రాయ భేదాలు పెద్దయ్యాయి. షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టింది. షర్మిల కూడా మాట్లాడితే ఇష్యూ సీరియస్ అవుతుంది, ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంతో జగన్ రెడ్డి గారు భయపడి తల్లి ద్వారా సందేశం పంపించి ఒక అగ్రిమెంట్కి వచ్చారు. అంతా సరస్వతి పవర్లో షేర్ 50-50 కాదు, ఏదో మొత్తం మీద సెటిల్ చేసి 60-40 ఏదో సెటిల్ చేసుకున్నారు. దాన్ని డైరెక్ట్గా షర్మిల గారికి ట్రాన్స్ఫర్ చేయకుండా విజయలక్ష్మి గారికి ట్రాన్స్ఫర్ చేశారు అగ్రిమెంట్ ప్రకారం. ఆ షేర్లు విజయలక్ష్మి గారు కూతురికి ట్రాన్స్ఫర్ చేసేసింది. యాక్చువల్గా 50% రావాలి, అది ఇవ్వకుండా ఒప్పందం జరిగింది కాబట్టి ఆ ఒప్పందం జరిగిన దాని ప్రకారం ట్రాన్స్ఫర్ చేశారు. అలా ఎలా చేస్తామని చెప్పి తల్లి మీద కేసు పెట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. వైఎస్ విజయలక్ష్మి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి. నేను అగ్రిమెంట్ రాస్తే మాత్రం, ఎంఓయూ చేసుకుంటే మాత్రం నువ్వు నాకు చెప్పకుండా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తావు అని చెప్పి తల్లి మీద సీరియస్ అయ్యి వారి మీద కేసు పెట్టాడు జగన్ రెడ్డి గారు. అసలు సరస్వతి పవర్ ఏంటి, ఎవరిది? వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాచర్ల ప్రాంతంలో సున్నపురాయి గనులు విపరీతంగా అక్కడ ఉండటంతో వీళ్ళు దోచుకున్న డబ్బుతో అక్కడ పేదలను, ఎస్సీ ఎస్టీ బీసీలని వంచి ఆ పొలాలు కొని అక్కడ ప్రాజెక్ట్ కట్టాలి. కనీసం 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది దగ్గర ప్రాజెక్ట్ కడతామని చెప్పి పొలం తీసుకుని ఇంతవరకు అతిగతి లేదు. దోచుకున్న డబ్బులకు ఇప్పుడు అమ్మ కొడుకులు అన్నా చెల్లెళ్ళు కొట్టుకుంటున్నారు కోర్టులు ఎండపడి. మీకు అర్థమైందా? అది వాళ్ళ తరతరాల నుంచి వచ్చిన ఆస్తి ఏం కాదు, వారసత్వ హక్కు ఏం కాదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న డబ్బుతో కొన్న పొలాలు అవన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందినయే. తండ్రి కొడుకులు ఎప్పుడు ఏమంటారు? నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీలు అంటారు. వీళ్ళు దోచుకుందంతా వాళ్ళ సంపాదనే, వాళ్ళ ప్రాపర్టీసే దోచుకున్నారు. బయట వాళ్ళు ఎవరు దోచుకోవాలా? ఇప్పుడు వాటి కోసం అమ్మ కొడుకులు అన్నా చెల్లెళ్ళు కొట్టుకుంటున్నారు, కోర్టుల మీద పడ్డారు. విజయలక్ష్మి గారు ఇవాళ అంటామేంటి కొడుకుని కోడలు నమ్మొద్దని? ఆవిడకి తెలియదా వాళ్ళ సంగతే? ఇవాళ వాళ్ళ ఆస్తి ప్రాబ్లం అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ తల్లి కూతుళ్ళు వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఎందుకు మాట్లాడలే? వారికి తెలుసు కదా అప్పుడు ఎవరు చంపారనేది. ఆ రోజే విజయలక్ష్మి గారు బయటకు వచ్చి చెప్తే వాళ్ళు విశ్వసించేవారుగా వారి మాటల్ని, ప్రజలు అండగా ఉండేవాళ్ళుగా. అండగా ఉండపోవడం కారణం ఇదే. హత్యలు చేసినా, దుర్మార్గాలు చేసినా, దోపిడీలు చేసినా మాట్లాడిన తల్లి ఇవాళ వచ్చి ఆస్తి కోసం, అంటే ఇద్దరు పిల్లల మధ్యలో వచ్చిన ఆస్తి తగాదకి మాట్లాడతారు. కానీ ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము గురించి మాట్లాడరా? అప్పుడే బుద్ధి చెప్పాలి కదా, తప్పురా దోచుకోకూడదని. అప్పుడు మాట్లాడకుండా ఇవాళ గొడవలు పట్టడం ఏంటి? ప్రజలకి చిరాకు పుట్టిందండి ఆ కుటుంబం మీద. సార్, పిల్లల మధ్య వైరం వల్ల నేను ఈరోజు ఇలాగా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, నాకు చాలా బాధాకరం అని విజయలక్ష్మి గారు చాలా బాధపడుతున్నారు సార్. తల్లిగా ఏ తల్లికైనా బాధగానే ఉంటుంది. కన్న తల్లిగా కొడుకు దొంగ అయినా, దుర్మార్గుడైనా, కూనికూరైనా తల్లిగా ఎప్పుడు కొడుకు కొడుకే. బాధపడటంలో తప్పటాల్సిన అవసరం లేదు. కానీ కట్టడ చేయాల్సిన బాధ్యత కూడా ఆవిడ మీద ఉందిగా. తను పెంచిన కొడుకు, తన చేతి మీద పెరిగిన కొడుకు చిన్నప్పుడే దండించినట్టయితే ఈ పరిస్థితికి వచ్చేది కాదుగా. ఆ కుటుంబం ఇబ్బంది పడేది కాదు, రాష్ట్రం కూడా ఇబ్బంది పడేది కాదు. విజయలక్ష్మి గారు మొదట్లోనే ఆ కొడుకుని సక్రమంగా పెంచినట్టయితే, దండించినట్టయితే, తప్పుల్ని ఖండించినట్టయితే
ఇవాళ ఆవిడ ఇబ్బంది పడేది కాదు, ప్రజలు ఇబ్బంది పడేవాడు కాదు, రాష్ట్రం కూడా ఇబ్బంది పడేది కాదు. సో చాలామంది ఏమంటున్నారంటే సార్, సొంత తల్లిని చెల్లిని ఇంతలా ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఇతను లీడర్ ఏంట్రా అని టీడీపీ కావచ్చు లేదా జనసేన కేడర్లకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా అంటున్నారు సార్. ప్రతిపక్ష పార్టీలుగా టీడీపీ జనసేన ఆరోపించడం వాస్తవమే. అది పక్కన పెట్టి ప్రజలు కూడా తిడుతున్నారుగా, ప్రజలు కూడా తిడుతున్నారు కదా. లక్షల కోట్లు దోచుకున్నావు, తండ్రి దోచుకుని బోళ్ళు ఇచ్చాడు, నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి లక్షల కోట్లు దోచుకున్నావు, 5,000 10,000 తక్కువ ఎక్కువ చెల్లికి దోచుకున్న డబ్బులు ఇవ్వటానికి బాధ ఏముంది? నీకు 2 పిల్లలు, చెల్లికి 2 పిల్లలు, నలుగురే కదా, 15 లక్షల కోట్లు ఏం చేసుకుంటారండి? 15 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు. రాజశేఖర రెడ్డి టైంలో సిబిఐ 43,000 కోట్లు అఫిషియల్గా సీజ్ చేసింది కదా, అది బుక్ వాల్యూ, అది మార్కెట్ వాల్యూ అదే 1,00,000 కోట్లు అప్పుడే. ఇప్పుడు అదే 4 లక్షల కోట్లు అయి ఉంటుందిగా. 4 లక్షల కోట్లు ఎట్ట అయిందని మీరు అడగవచ్చు. ఇప్పుడు నానక్రామ కూడా ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అక్కడ 10 లక్షలు 15 లక్షల ఎకరం స్టార్టింగ్లో. ఇవాళ 250 కోట్లు నడుస్తుంది కదా, ఎకరం 250 కోట్లు ఉందిగా. అట్లాంటి 100 ఎకరాలు ఉన్నాయిగా రాజశేఖర రెడ్డికి జగన్కి వాడు హైదరాబాద్లో. మరి అవన్నీ ఇవాళ 2 లక్షల కోట్లు అంటే మాటలా? 250 కోట్లు ఎకరం అంటే మాటలు కాదు కదా. అట్టా వాళ్ళకి ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో మనకు తెలియదు. ఉండమైతే ఉన్నాయి కదా భూములు హైదరాబాద్ చుట్టుపక్కల. మరి అవన్నీ 4-5 లక్షల కోట్లు అప్పుడు అయి ఉంటాయి, అప్పుడు దోసుకున్నాయి. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక 12 లక్షల కోట్లు అప్పులు తెచ్చాడు కదా, ఏ రూపం అన్నా కానీ. ఆయనే చెప్తున్నాడు కదా, నేను బట్టలు నొక్కి 2,80,000 కోట్లు పంచారని. కొన్ని ఉద్యోగాలకు ఖర్చులు ఇంకో 3 లక్షల కోట్లు పోయి ఉంటాయి, ఒక 6 లక్షల కోట్లు పోయి ఉంటాయి. అయినా ఇంకా 6 లక్షల కోట్లు ఉన్నాయిగా. అప్పులు తెచ్చిన 12 లక్షల గురించి మాట్లాడుకున్నా 6 లక్షల కోట్లు మిగిలినాయి. ఇక్కడ రాష్ట్ర సంపద కూడా ఉంటుందిగా, 70,000 కోట్లు 60,000 కోట్ల పనులు మనం అందరం పనులు కట్టినాయి. అవి 5-6 33 లక్షల కోట్లు కదా. మరి 7 లక్షల కోట్లు అయినట్టే సుమారుగా. ఈ ఒక 7, అవి ఒక 4, 12 లక్షల కోట్లు. కొన్ని 10 లక్షల కోట్లు నువ్వు తిన్నా 2 లక్షల కోట్లు ఈ చెల్లెలకి ఇవ్వచ్చుగా. అది ఇవ్వకపోబట్టే ఇప్పుడు గొడవ అంతా. ఆయన డబ్బు మనిషి అండి, డబ్బుల మధ్యలో పడుకుంటాడు అనుకుంటే ఇప్పుడే. ఆయన అన్నం తిండి అంట, ఆయనకు అన్నం కూడా ఎక్కదు ఆయనకి. డబ్బు 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 ఇదే పదం. కానీ డబ్బుని తినలేం కదా సార్. డబ్బుని తినడానికి డబ్బు మధ్యలో పడుకోవచ్చుగా, అదొక ఆనందం ఆయనకి. అదొక రాక్షస మనస్తత్వం అంతే. కుంభకర్ణుడు 6 నెలలు పడుకుని 6 నెలలు లేచి తింటూ ఉంటాడు. ఈయన పరిస్థితి అదే. సో చూశారు కదా, ఇదండి సరస్వతి పవర్ షేర్ల గురించి మన రామబ్రహ్మం గారు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.